అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే ప్రత్యర్థి టీజర్ లాంచ్ చేశానండి. చాలా బాగుంది. అంటే చాలా కమర్షియల్ ఫిల్మ్ చూస్తున్నట్టుంది. శంకర్ ఫస్ట్ టైం డైరెక్టర్లా అయితే లేదు. అంటే కమర్షియల్గా అన్ని కమర్షియల్ బ్లాక్స్తో ఉండి కమర్షియల్గానే ఉంది ఫిల్మ్ అంతా మొత్తం. ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. దీంట్లో వచ్చేసిన రవివర్మ గారికి, రోహిత్ గారికి, నీలిమ గారికి అందరికీ పెద్ద సక్సెస్ రావాలని, రాకేష్ గారికి, డిఓపి రాకేష్ గారికి అందరికీ పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. శంకర్ గారిలో పెద్ద డైరెక్టర్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికీ. చూడండి, సినిమా చాలా బాగుంటుంది. ప్రొడ్యూసర్ సంజయ్ గారికి అందరికీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. జాన్ 6th వస్తుందంట ఫిల్మ్. ఇది అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి చూసండి సినిమాని. జాన్ అంటే అందరికీ ఫ్రీయే కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి అండ్ మా పిఆర్ఓ సాయి సతీష్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. మా గాలుపాలు డ్రీమ్ ఎంటర్టైన్మెంట్స్ మీద మా సంజయ్ గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ ప్రత్యర్థి. ఈ మూవీతో నన్ను, నా టీం అందరినీ బ్లెస్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్న, టీజర్ లాంచ్ చేస్తున్న బుచ్చిభవానికి చాలా థ్యాంక్స్. అండ్ మూవీ గురించి చెప్పాలి అండ్ మా ఆర్టిస్టులు రవివర్మ సార్ అండ్ డిఓపి గారు అండ్ నీలిమ, రోహిత్, వంశీ అందరు చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందరి సపోర్ట్ చాలా బాగుండింది. సో అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మూవీ గురించి చెప్పాలి, ఇది ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చే కంటెంట్. ఇది ఒక ఫ్రెష్ స్క్రీన్ ప్లే చూస్తున్నట్టు ఉంటుంది మీకు మూవీ చూస్తున్నంతసేపు. ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ కోర్ట్ డ్రామా అనేది అల్టిమేట్గా ఉంటుంది. అమేజింగ్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. సో డెఫినెట్గా చూడండి, అందరు ఎంజాయ్ చేయండి. నేను చెప్తున్నా ఎందుకంటే ఒక మన తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి స్క్రీన్ ప్లే, ఒక మంచి కంటెంట్, వే ఆఫ్ ద ప్రజెంటేషన్ అనేది ప్రాపర్గా నచ్చితే డెఫినెట్గా వాళ్ళు ప్రతి ఒక్క మూవీని ఎంకరేజ్ చేస్తారు. మనది స్టేట్ ఫిలిం కావచ్చు, తెలుగు మూవీ అండ్ వేరే డబ్బింగ్ మూవీస్ కావచ్చు, ఏ మూవీ అయినా కూడా మన తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా పక్కాగా సపోర్ట్ చేస్తారు. నేను చెప్తున్నది ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు మీ మూవీలో స్టార్ ఎవరు, స్టార్ క్యాస్టింగ్ ఎవరు, స్టార్ హీరో ఎవరు అని చెప్పేసి. ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా ఈ మూవీకి డెఫినెట్గా నేనే స్టార్. కంటెంట్, ఆ స్క్రీన్ ప్లే, వే ఆఫ్ ద ప్రజెంటేషన్ అనేది కూడా చూడాలి, చాలా ఇంపార్టెంట్ అది. సో బ్యూటిఫుల్గా ఎంటర్టైన్ చేసే, థ్రిల్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సో నేను చెప్తున్నా, కొన్ని కథలకి ఒక సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే తప్ప, పెద్ద హీరో ఉండాలి, పెద్ద స్టార్ హీరో ఉండాలని ఒక సబ్జెక్ట్ డిమాండ్ చేస్తే తప్ప, కొన్ని కథలకి, కొన్ని కంటెంట్లకి పెద్ద హీరోలు, పెద్ద స్టార్ అవసరం లేదండి. కొంచెం బడ్జెట్కి అనుకూలంగా వెళ్ళాల్సి ఉంటుంది. సో నా వర్షన్ నా మూవీ వరకు వచ్చేసరికి నేను ఎందుకన్నానంటే, డెఫినెట్గా ఈ మూవీ ప్రాపర్గా అంటే ఒక ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేలా ఉంటుంది కాబట్టి, థ్రిల్ చేసేలా ఉంటుంది. మీకు 2 hours డెఫినెట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్గా థ్రిల్ చేసే మూవీ కాబట్టి నేను చెప్పాను. సో కాన్ఫిడెంట్గా, సో డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. Jan 6th. Yes. But thank you so much, first of all, sir, for taking out the time. It's a very special feeling. Thank you, Shankar Garu, for the opportunity, and of course, producer Sanjay Garu ki kuda. This movie is a spectacle. It's a thriller, drama, and it's a very special movie. Shooting this has been a very good experience, and finally, the movie is ready for release. And thank you once again, sir, for taking out the time. It's very encouraging. Young artist. It's very good to be here, and like I'm working with Ravi sir, with everybody. It's a very special feeling to be here, standing and giving this, giving this opportunity, right, to talk in front of the camera. So I'm very happy, very grateful, and I hope you will all watch the film and like it and be thrilled by it. So Pratyardhi very soon in theaters. హలో, నా పేరు రాకేష్. యాక్చువల్లీ ఈ మూవీకి నేను డిఓపి, ఎడిటర్ అండ్ కలరిస్ట్గా వర్క్ చేశాను. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ బుచ్చిబాబు గారు. ఆయన మూవీ ఉప్పైనా చూసినప్పుడు అంత పెద్ద పేరు అనుకున్నా, ఆయన చూస్తే ఇంతే ఉన్నారు. బట్ స్టిల్ ఈజ్ వెరీ గుడ్. మనసు పెద్దది, అర్థమవుతుంది. యా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బ్లెస్సింగ్ అస్ అండ్ లాంచింగ్ ద టీజర్. ఈ మూవీ యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎవ్రీ మూవీ లాగానే దీనికి కష్టపడ్డాం. బట్ స్టిల్ మా మూవీలో స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఈ మూవీ వచ్చేసి నేను కంప్లీట్గా హెచ్డిఆర్లో గ్రేడ్ చేశాను అనమాట. హెచ్డిఆర్లో అంటే అది మీకు తర్వాత ఓటీటీ రిలీజ్ తెలుస్తుంది. థియేటర్లో మటుకి వీళ్ళు బ్రిలియంట్ విజువల్స్ అనమాట. ఎందుకంటే దీంట్లో ప్రతిదీ 8K కెమెరా యూజ్ చేస్తాము. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిన్న కెమెరా యూజ్ చేయలేదు. బికాజ్ ఐ వాంట్ టు బి ఎవ్రీథింగ్ డీటెయిల్ అనమాట. హై స్పీడ్ కూడా డీటెయిలింగ్ రావాలని చేశాము. ఎందుకంటే ఈ కంటెంట్లో కొన్ని లింక్స్ ఉన్నాయన్నమాట. అవి చాలా డీటెయిల్ చూపిస్తేనే ఇట్ విల్ బి వెరీ గుడ్. సో అలా చేయడం జరిగింది. సో నాకు సపోర్ట్ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సంజయ్ సార్ అండ్ శంకర్, నేను ఏది అయినా సరే ప్రతి సెట్లో ఒక డైరెక్టర్ని తిడితే ఎవరు
ఊరుకోరు కానీ శంకర్ ఊరుకున్నారు బికాస్ అల్టిమేట్ అది క్వాలిటీ కావాలి నాకు ట్రస్ట్ చేశాడు. ఐ గేవ్ బెస్ట్ శంకర్. సో అలా టీమ్ ఎఫెక్ట్గా అందరూ బాగా వర్క్ చేసాము. అండ్ Jan 6 రోజు మీకు వస్తున్నాం. మీరు థియేటర్లో చూసిన తర్వాత మీరు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నీల్మా పత్కంశెట్టి. అండ్ అసలు నేను బుచ్చిబాబు సార్ రిలీజ్ చేస్తారని అసలు అనుకోలేదు, ఎందుకంటే నా సాంగ్ రిలీజ్ చేసిన తనే అండ్ నెక్స్ట్ సినిమా అండ్ ఇట్ వాజ్ లైక్ సో హానర్ అనమాట. అండ్ ఇందులో వర్క్ చేసినందుకు ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం, హోప్ యూ ఆల్ విల్ ఎంకరేజ్ మీ అండ్ ఆర్ టీమ్ ఆల్సో. అండ్ Jan 6th వీఆర్ కమింగ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. హలో అండి, ముందుగా ప్రెస్ అండ్ ప్రింట్ మీడియాకి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ పెద్ద మనసు విచ్చేసుకుని పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ లాంచింగ్ దర్ టీజర్. వెల్, ఏదైనా సినిమాకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం చూసేది ఏంటి, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఈ టీం ఎవరు అన్నది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక యంగ్ విత్ ఫుల్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ మా శంకర్ డైరెక్టర్ అండ్ ఆ డిఓపి రాకేష్ ఇద్దరు ఫస్ట్ ఒక కాన్సెప్ట్తో వచ్చారు. వచ్చి నాకు ఒక రోల్ చెప్పడం జరిగింది. సరే, దీంట్లో మరి మన హీరో ఎవరు అన్నారు. సార్, మా అందరికీ తెలిసిందైతే ఒకటే సార్ హీరో అన్నది. సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హీరో. దాంట్లో ప్లే చేసే క్యారెక్టర్సే ఉంటాయి తప్ప ఎప్పుడు కూడా మన కథ హీరో ఉంటుంది. సో అలాంటి మంచి కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా సంజయ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అతి త్వరలోనే మేము ముందుకు వస్తున్నాం. హాయ్ అండి, మన పాత్రికేయ మిత్రులకి, మీడియా వాళ్ళకి, అందరికీ, ఇక్కడ వచ్చేసిన గెస్ట్లకి అండ్ మా బుచ్చిబాబు గారికి చాలా థ్యాంక్ యూ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు. వెల్, ఐ థింక్ మా శంకర్ ఆల్రెడీ చెప్పారు, ఏదైనా సినిమా వస్తుందంటే దీనిలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, స్టార్స్ ఎవరు అని అడుగుతారు. బట్ ఇక్కడ మేమందరం స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ అండ్ అవుట్పుట్ అవి రెండు అద్భుతంగా వచ్చినాయి. సో ద హోల్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు ద టీమ్. ఈ మధ్యకాలంలో మనం కంటెంట్ బేస్డ్ మూవీసే చూస్తున్నాం. మనకి స్టార్లతో సంబంధం లేదు. స్టార్స్ ఆర్ దేర్ ఆల్వేస్ టు బ్రింగ్ ద క్రౌడ్. ఎందుకంటే ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఫస్ట్ డేకి వస్తారు, అది బాగుంటేనే చూస్తారు. బట్ మంచి కంటెంట్ సినిమా అన్నది ఎవరు చేసినా సరే చూస్తున్నారు. అది లెట్ ఇట్ బి తెలుగు ఆర్ నాన్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా సరే చూస్తున్నారు. బేసికలీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న సినిమాలు అంటే ఆఫ్టర్ కోవిడ్, మనకి ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ అయిపోయింది. సో పోస్ట్ కోవిడ్ మనం మ్యాక్సిమం తెలుగులోకి ఎంటర్ అయింది ఏంటంటే మనము హీరో తోటి, లాంగ్వేజ్ తోటి సంబంధం లేకుండా కంటెంట్ బేస్డ్ మూవీస్ కూడా చూడడం మొదలుపెట్టాం. అండ్ అటువంటి కంటెంట్ బేస్దే ఈ మూవీ. సో ఇక్కడ వి ఆల్ ప్లేడ్ ద లీడ్స్. సో దీంట్లో ఒకళ్ళు హీరో కాదు, ఒకళ్ళు విలన్ కాదు, ఇది ఒక పెద్ద టీం వర్క్. అండ్ ఈ టీం అంతా ఒక మంచి కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాం. Jan 6th మీరందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటూ, Jan 6 చూసి పండక్కి మీ రిలేటివ్స్ అందరికీ చెప్పి వాళ్ళందరూ కూడా థియేటర్కి తీసుకొస్తారనుకో.